హాయ్ ఫ్రెండ్స్, జై సుమేధ కిచెన్కి స్వాగతం. నేను ఈరోజు ఎగ్ నూడిల్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. చాలా సింపుల్గా, ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా మనం ఒక నూడిల్స్ చుట్టని తీసుకోవాలండి. ఈ చుట్టలు మనకు మార్కెట్లో దొరుకుతాయి. అలాంటి ఒక చుట్టను నేను ఇప్పుడు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా తీసుకున్న నూడిల్ బంచ్ను అందులో యాడ్ చేసుకోవాలి. నూడిల్స్ని మనం అలాగే యాడ్ చేసుకోవచ్చు, స్మాష్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే యాడ్ చేసుకోవడం వల్ల నూడిల్స్ అనేవి బాగా పొడుగ్గా వస్తాయి. నూడిల్ బంచ్ని యాడ్ చేసి దానిపైన క్యాప్ పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత క్యాప్ ఓపెన్ చేసి నూడిల్స్ ఉడికాయో లేదో చెక్ చేసుకుందాము. 80% కుక్ అయితే చాలండి. మరీ ఎక్కువగా కుక్ అయ్యాయి అనుకోండి మనం ఫ్రై చేసేటప్పుడు ముద్దగా అయిపోతాయి. ఒకసారి చెక్ చేసుకుందాము మనం ఉడికాయో లేదో. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికాయి. ఇలా 80% కుక్ అయిన నూడిల్స్ని వాటర్ అంతా తీసేసి చల్లనీళ్ళు అంటే నార్మల్ వాటర్లోకి యాడ్ చేసుకొని 1 or 2 టైమ్స్ వాష్ చేసుకోండి. 1 or 2 టైమ్స్ వాష్ చేయడం వల్ల నూడిల్స్ అనేటివి విడివిడిగా పొడిగా అతుక్కోకుండా ఉంటాయి. అలా వాటర్లో నుండి ఒక బౌల్లోకి తీసుకొని ఈ విధంగా అనడం వల్ల నూడిల్స్ అనేవి బాగా పొడిగా వస్తాయి. ఇప్పుడు ఫ్రైకి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అందులోనే 2 ఎగ్గులని యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలిపి 1 నిమిషం పాటు వదిలేసి మళ్ళీ మిక్స్ చేయండి. ఎగ్గుని 1 నిమిషం పాటు వదిలేసిన తర్వాత మనం మిక్స్ చేసుకోవాలండి. మనం ముందుగానే ఎక్కువసేపు మిక్స్ చేసామనుకోండి ఎగ్గు చిన్న పీసెస్గా అవుతుంది. ఇప్పుడు కాస్త ఫ్రై అయ్యింది కదా, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. పెద్ద పీసెస్గా అవుతుంది. అలా మిక్స్ చేసిన తర్వాత పావు కప్పు సన్నగా తరిగిన ఆనియన్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత పావు కప్పు క్యారెట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. క్యారెట్ని యాడ్ చేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇందులో మనం క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత పావు కప్పు సన్నగా పొడుగ్గా తరిగిన క్యాబేజీ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నాం కదా ఆ నూడిల్స్ని ఇందులోకి యాడ్ చేసి అన్నీ మిక్స్ అయ్యే విధంగా ఈవెన్గా కలుపుకోవాలి. మరి స్పీడ్గా నూడిల్స్ విరిగేలాగా కలుపుకోకూడదు. సింపుల్గా ఈ విధంగా నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. నూడిల్స్, ఎగ్, వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని కూడా మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మెయిన్ నూడిల్స్ చేసేటప్పుడు మెయిన్గా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మన నూడిల్స్ ఎగ్ ఫ్లేవర్ని డామినేట్ చేసే విధంగా మనం సాసెస్ని యాడ్ చేసుకోకూడదు. ఇందులో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా ఈ విధంగా అన్నీ మిక్స్ అయ్యేలాగా ఈ స్ట్రక్చర్ వచ్చేలాగా మనం నూడిల్స్ని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న నూడిల్స్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్తో కానీ కొత్తిమీరతో కానీ గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ రెడీ అండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.